హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం చేసే కొన్ని సౌండ్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ గురక పెట్టడం, అలాగే ఆవలించడం, తుమ్మడం, దగ్గడం లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అలాగే వీటన్నింటికి కూడా సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటంటే గురక పెట్టడం అంటే స్నోరింగ్. స్నోరింగ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. దీన్ని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలంటే యూ వేర్ స్నోరింగ్ లాస్ట్ నైట్ అంటే మీరు నిన్న రాత్రి గురక పెడుతున్నారు. నిన్న రాత్రి మీరు గురక పెట్టారు అని చెప్తాం కదా, అలాంటప్పుడు దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు. అలాగే ఆవలించడం అంటే యానింగ్. యానింగ్ సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలంటే ఐ కాంట్ స్టాప్ యానింగ్, ఐ మస్ట్ బీ టైర్డ్ అంటే నేను ఆవలింతలు ఆపుకోలేకపోతున్నాను, నేను బాగా అలసిపోయాను. మనం బాగా అలసిపోయినప్పుడు మనకి ఎక్కువగా ఆవలింతలు వచ్చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు దీన్ని మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ ఏంటో చూద్దాం. తుమ్మడం అంటే స్నీజింగ్. స్నీజింగ్ దీన్ని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలంటే మై నోస్ ఈజ్ ఇచ్చి, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్నీజ్. మై నోస్ ఈజ్ ఇచ్చి, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్నీజ్ అంటే నా ముక్కు దురదగా ఉంది, నాకు తుమ్మొస్తున్నట్లుగా ఉంది అని మనం దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు. అలాగే దగ్గడం అంటే కాఫింగ్. కాఫింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలంటే హర్ థ్రోట్ వాజ్ సోర్ అండ్ షీ వాజ్ స్నీజింగ్ అండ్ కాఫింగ్. దీన్ని తెలుగులో ఎలా చెప్పాలి అంటే ఆమెకు గొంతు నొప్పి ఉంది, ఆమె దగ్గు అలాగే తుమ్ములతో బాధపడుతుంది. మనం ఎవరైనా ఇంకా దగ్గు జలుబు చేస్తే చెప్తూ ఉంటాం కదా, ఎక్కువ తుమ్ముతుంది దగ్గుతుంది అని, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే పుక్కిలించడం అంటే గాగ్లింగ్. గాగ్లింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలంటే హీ గాగిల్డ్ విత్ సాల్ట్ వాటర్. హీ గాగిల్డ్ విత్ సాల్ట్ వాటర్ అదే తెలుగులో అయితే అతను ఉప్పు నీటితో పుక్కిలించాడు. అతను ఉప్పు నీటితో పుక్కిలించాడు అని తెలుగులో చెప్పచ్చు. చూసారు కదా, రోజుకు కూడా మనకి ఇవన్నీ కూడా మనం చేసే యాక్టివిటీసే, దగ్గడం, తుమ్మడం, అలాగే ఆవలించడం. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.